గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు అత్యంత వైభవంగా చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు వైభవంగా సాగాయి. ఈ కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కడియం శ్రీహరి, యశస్విని రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ఫైలాన్ వద్ద సుమారు 358 కోట్ల నిధులతో హ్యామ్ పథకం కింద చేపట్టనున్న పలు బీటీ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే ఆలేరు నియోజకవర్గంతో పాటు పరిసర ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మరింత మెరుగుపడి ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, వ్యాపార వర్గాలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందు రాయగిరి నుండి వంగపల్లి గ్రామం వరకు దాదాపు 1000 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో వాహనాలు, కార్యకర్తలు పాల్గొనడంతో మొత్తం మార్గం కాంగ్రెస్ పార్టీ జెండాలతో, నినాదాలతో మారుమ్రోగింది. ప్రజలు రహదారుల వెంట నిలబడి నాయకులకు ఘన స్వాగతం పలికారు. ర్యాలీ అనంతరం వంగపల్లి గ్రామానికి చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యకి మరియు ఇతర ప్రజా ప్రతినిధులకు స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, పూలవర్షం మధ్య నాయకులను సభా వేదిక వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రహదారుల అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలపై నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తూ మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, మరిన్ని అభివృద్ధి పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా మిగిలిపోయిన గుండాలో ఉన్నటువంటి రోడ్లు దయచేసి ఎంకన్నా ఉమ్మడి నల్లగొండలో, ఎంకన్నా ఏడుగొండల, ఎంకన్నా ఉమ్మడి నల్లగొండలో ఒక్క బీసీ బిడ్డకు మీ టికెట్ ఇప్పించి 50,000 మెజార్టీతో గెలిపించిన మా ఆలయ ప్రజలు. వాళ్ళ రుణం తీసుకోవాలంటే గుండాల ఆత్మకు సంబంధించి కాజ్మేలు కొన్ని రోడ్లు ఉన్నాయన్నా దయచేసి అవి మంజూరు చేయాలి. 10 ఏళ్లలో ధనిక రాష్ట్రంలో వాళ్ళు ఏం చేయలే. మనం వచ్చినాకనే నీళ్ళు వచ్చినాయి, మనం వచ్చినాకనే నిధులు వచ్చినాయి, మనం వచ్చినాకనే నియామకాలు వచ్చినాయి అన్న. ఇంకా సిడ్లోని ఉమ్మడి నల్గొండలో అందరికంటే పేదోన్ని మా మీద దయించి ఇంకా మా ప్రాంతాలు, మా గ్రామాలు, మా గూడాలు, మా తండాలు అభివృద్ధి చేయాలి. దయచేసి పెద్ద మనసు పెట్టుకొని మరి గరీబ్ మీద మీ ఆశీర్వాదం ఉండాలని తెలియజేస్తూ, ఇంకా చాలా మంది అన్నం తిన్నారా? మీరంతా తిన్నారా? మీరు తిన్నారు, మరి తిన్నారా? తిన్నారా? అందరికీ ఏర్పాటు చేసినాం 3 పక్షాలు ఇంటర్వ్యూలో. అందుకే మా ఇంకన్నకు, మా చామలన్నకు అన్నం తినవాళ్ళు జనాన్ని తింటారు. వాళ్ళ జనం ఉంటే చాలు, ఆయన మా చామలం అయితే అన్నం తిన్నారు. అందుకే నాయకుడికి ఎప్పుడు జనం రావాలి. మనకేం కావాలి? అభివృద్ధి కావాలి. వెనుకబడ్డ ఆలేరు ఇదే వంగపల్లి గ్రామానికి గత 10 ఏళ్ళుగా మాజీ ఎమ్మెల్యే గారు రూపాయలు లేకపోతే ఈ పెద్దల సహకారంతో ఇప్పటికీ 2 కోట్లు ఇచ్చిన, 60 లక్షలు ఇలా స్కూల్ బిల్డింగ్ ఇచ్చిన, ఇప్పుడు అన్న సాలంటే మా పెద్దన్న 40 లక్షలు ఈ రోజు శాంక్షన్ చేస్తున్నారు. ఒక్క స్కూల్కే ప్రజాపాలన ద్వారా రేవంత్ అన్న వైద్యానికి, విద్యకు పెద్దపీట వేసిండు. అందుకే ఒక్క వంగపల్లిలో 1 కోటి రూపాయలతోటి స్కూల్ బిల్డింగ్ కట్టబోతున్నాం. అంగన్వాడీ కట్టినాం. ఈ వంగపల్లిని అభివృద్ధి చేస్తున్నాం. వాళ్ళు గత 10 ఏళ్ళుగా చేయని అభివృద్ధి మనం ఈ 2.5 సంవత్సరాలు చేస్తున్నాం. మీ బిడ్డగా ఇంకా అభివృద్ధి చేస్తా, ఇంకా మీ ఆశీర్వాదం ఉండాలి. రేపొచ్చే ఎంపీడీసీ, జెడ్పీడీసీలు భారీ సంఖ్యలో గెలిపించాలి అన్న మా అదృష్టము. ఎంపీ గారు, మా ఎంపీ గారు, మాకున్నటువంటి చైర్మన్లన్నీ గెలిపించుకున్నాం. 70% సర్పంచులు గెలిపించుకున్నాం. రేపు ఎంపీడీసీ, జెడ్పీడీసీ కూడా బాగా గెలిపించుకుంటాం. జనం మీ ఆశీర్వాదం ఉండాలి.
ఇప్పుడు చాలా సమయం తక్కువ ఉంది కాబట్టి పెద్దలు భువనగిరి ఎమ్మెల్యే గారు అన్న గుండ్ల అనిల్ కుమార్ అన్న మీరు మాట్లాడాల్సిన విజ్ఞప్తి మీకు ఇయ్యాలి లాస్ట్. ఓకే, నమస్తే. ఉద్యమాల గడ్డ ఆలేరు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నమస్కారం. చాలా సంతోషం. మరి అట్లే వేదిక మీద ఉన్న పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు, మరి అట్లే సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పీర్ల ఐలన్న గారు, గుప్పు గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన యువ ఎంపీ పార్లమెంట్ లో మన గలం వినిపిస్తున్న వారికి, అట్లే నెల్లిగంటి సత్యం గారికి, వేదిక మీద ఉన్న చైర్మన్లందరికీ కూడా, నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్లందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఇక్కడ గ్రామ సర్పంచ్ కూడా వారికి కూడా అందరికీ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు గొప్ప కార్యక్రమం ఆలయంలో జరుగుతుంది. టిఫిన్ చేసి ఆలయం పంపాలి, టిఫిన్ కట్టాలి అని చెప్తే సగం మంది 10th క్లాస్ డ్రాప్ అవుట్ అవుతారు. మన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఆలోచించి ముందర పొద్దున రాగానే బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, మధ్యాహ్నం లంచ్ పెట్టాలి, అయినా ఒక్కటి కూడా మాట తప్పలేదు. ఇలా 20,000 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మీ ఆలయంలో కూడా శాంక్షన్ అయింది. 2,500 పిల్లలకు ప్రొటీషన్ చదువుకునే స్కూల్ మోడల్లో స్కూల్ కట్టిస్తున్నాం. ఇవన్నీ ఆలోచిస్తూ ఇవాళ గల్లమల్ల బస్వాపూర్ ఈ 2 వస్తే ఆయన మల్లన్న సాగర్ 50 టీఎంసీలు అంటే 5 గంటపేటల నీళ్లు, 5 గంటపేటల చెరువు నీళ్ళు ఎంత ఉంటుందో అంత పెద్దది కట్టించుకున్నాడా, కట్టించుకొని డిస్ట్రిబ్యూట్ కాలువ తీసుకున్నాడు. అదే ఆలయం తీస్తే మొత్తం అన్ని ఎకరాలు గుండాల దాకొస్తున్నాడు. ఎందుకంటే రాజశేఖర్ ఉన్నప్పుడు అప్పుడు ఇచ్చిన తర్వాత నీళ్ళు లేదు. ఈ రోజు అందుకనే 2,000 కోట్లు బస్వాపూర్కు, 4,000 ల్యాండ్ ఎక్వేషన్, దానికి క్యాబినెట్ లో ప్రతి మీటింగ్ లో నల్గొండ జిల్లా ప్రాజెక్టు అది ఎస్ఆర్బీసీ సొరంగం కానీ అమెరికా పంపించిన మిషన్ తెప్పిస్తారు సీఎం గారు ఉత్తమ్ కుమార్ గారు. కూలిపోతే కొత్త వాళ్ళని తీసుకొచ్చి పని చేపిస్తున్నారు. అది 3,000 కోట్ల ఖర్చు అయింది. రామనగరంలో పూర్తి చేసినాం. త్వరలో బస్వాపూర్ గంధం ఆర్ఎండ్బి శాఖ. ఎందుకంటే మన కేసీఆర్ ఏమిచ్చిపోయిందంటే మనం ముందు రాష్ట్రం ఇస్తే ఆయన మనకు ఏమిచ్చిందంటే 8,18,000 కోట్లు అప్పించిండు. అప్పు మీద వడ్డీ ఏంటంటే 6,000 కోట్లు. అసలు ఎంత కట్టాలి? మోడల్లో మా ఆర్ఎండ్బి 13,006 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారు శాస్త్రీయంగా నల్గొండలో శంకుస్థాపన చేసిన కాన్ఫరెన్స్ వైజు ఆ వర్క్స్ అన్ని కూడా మరొకసారి ఆఫీసర్లను వెంట తీసుకొని ఇప్పుడు మా సిఈ గారు అందరు ఉన్నారు, వాళ్ళతో రివ్యూ చేసి కలెక్టర్లతో మాట్లాడి ల్యాండ్ ఎక్వేషన్ అవసరం ఉన్నట్టు చేసి ఈ 2-3 రోజుల్లో అన్ని పనులు కూడా మొదలు పెడుతున్నాం. అందులో భాగంగా ఆర్ఎండ్బి నుంచి 250 కోట్లు దాదాపు ఆలేరు కాన్ఫరెన్స్ ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లాకు హ్యామ్లో దాదాపు 2,000 కోట్లు, అంతకుముందు స్టేట్ రోడ్స్లో 1,600 అంటే 3,600 కోట్లు 30 నెలల్లో సొంత జిల్లా. కాబట్టి మా దగ్గర గత 10 సంవత్సరాల్లో టీడీఆర్ గవర్నమెంట్లో అసలు జిల్లాని పూర్తిగా నెగ్లెక్ట్ చేసిండు. అసలు జిల్లా తెలంగాణ లేనట్టు చేసిండు. అసలు నల్గొండ అంటేనే, ఉమ్మడి నల్గొండ అంటేనే పోరాటం అంటేనే నల్గొండ. అలాంటి జిల్లాలలో రోడ్లకి ఇవ్వలే, ప్రాజెక్టులు పెండింగ్ పెట్టి పైన మల్లన్న సాగర్ 50 టీఎంసీ ఉంటుంది సముద్రం లాగా, కింద గద్దం వల్ల క్యాన్సల్ చేసిండు. బస్వాపూర్ ఇవ్వకుండా మూసి నీళ్ళకు పరిమితం చేస్తే ప్రజలు ఇవాళ మొన్న ఎన్నికల్లో ఆక్రోశాన్ని చూపిస్తే 11 సీట్ల డిపాజిట్ పోయినంత పనైంది. ఒక్క సీట్లో 2,000తో గెలిచారు. మళ్ళీసారి అది కూడా గెలవని. ఇంకా 6 సీట్లు పెరుగుతున్నాయి. మొత్తం రాష్ట్రంలో 183 సీట్లు అవుతున్నాయి. 117 సీట్లు మా టార్గెట్. 117 నుంచి 120 గెలవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు మేము మంత్రులను తిరుగుతున్నాం. ఎందుకంటే ఇవాళ మీరు ఊళ్ళలో చూస్తున్నాం, మీరు కూడా కట్టుకుంటున్న ఊళ్ళు 5 లక్షల ఇల్లు దేశంలో ఎక్కడైనా 2 లక్షలే హైయెస్ట్. 5 లక్షలు పెట్టి ఇంధనంలో ఇల్లు చూస్తే ఆ ఇంటి లబ్ధిదారుడు 1,00,000-2 లక్షలు అప్పేసుకొని ఆ ఇల్లు చూస్తే మనం ఏ ఇళ్ళల్లో ఉంటారో డబ్బున్న వాళ్ళు ఆ ఇల్లు విధంగా కట్టుకుంటున్నాం. రేషన్ కార్డు 10 ఏళ్ళు రేషన్ కార్డే ప్రింటింగ్ చేయలే. రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం. నేను రేవంత్ రెడ్డి గారు ఏ అన్నం తింటామో ఇలా పేదోడు కూడా అదే అన్నం తింటున్నాం.
ఇది ఇంద్రమ్మ రాజ్యం అంటే. కరెంటు వాడుకుంటే బిల్లు లేదు, బస్సు ఎక్కితే టికెట్ లేదు. 8,000 కోట్లు అంటే జమీన్ చేసినాయి, 50-60 వేల కోట్లు అవి పెట్టాం. అంటే అప్పులకు వడ్డీలు కట్టుకుంటాం. ఇవాళ గంధమల్ల పూర్తి చేస్తాం, బస్వాపూర్తో పాటు ఇవాళ డ్రింకింగ్ వాటర్ మిషన్ దగ్గర ఆన్లైన్ కాన్ఫరెన్స్ తీస్తే ఐలయ్య గారు నా ఎంట పడితే నేను ఆ ఫైల్ తీసుకొని బట్టి విక్రమార్క ఫైనాన్స్లో క్లియర్ చేసి సీఎం క్లియర్ చేసి కొన్ని పనులు చేసిన తర్వాత ఆ కాంట్రాక్టరు 320 కోట్లు పెంచితే కాంట్రాక్టరు సగం బిల్లు తీసుకొని అయిపోయింది. త్వరలో దాన్ని కూడా అవసరం కాంట్రాక్టర్ మార్చి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా ఇంటింటికి నీళ్ళు ఇచ్చే విధంగా చేస్తాం. ఏదేమన్నా సరే ఇవాళ శంకుస్థాపనకు వచ్చిన సందర్భంగా ఆలేరులో ఈరోజు మా వాళ్ళు పలికిన స్వాగతం చూస్తే ఎప్పటికీ మర్చిపోలేంది. నేను ఒకటే మాటిస్తున్న, పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి శాఖ ద్వారా ఈసారి ఎన్నికలు 2028 ఉండవు. ఈసారి మా ముఖ్యమంత్రి 5.5 ఉంటారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే జమిలీ ఎన్నికలు, మహిళా బిల్లు, రిజర్వేషను, 183 అసెంబ్లీ సీట్లు, 25 నుంచి 26 బహుశా 25 అవుతుండొచ్చు పార్లమెంట్ సీట్లు. అంటే 17కి వెళ్ళి ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి పార్లమెంట్. ఇవన్నీ కూడా ఆగస్టు లోపలే తేలిపోతుంది. పక్కా సమాచారం ఉన్నది. 6 సీట్లు పెరుగుతున్నాయి, 18 సీట్లు కల్పించుకుంటాం. తెలంగాణలో 117 మా టార్గెట్. దాని ప్రకారం అందరం పంచుకొని సీనియర్ మంత్రులం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్తున్నా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా మాకు కూడా ఉంటాయి మంత్రులలో దాంట్లో. అయినా మేము అన్నీ కూడా మర్చిపోతాం. అందరూ పొడిలాగా టీం లాగా పనిచేస్తాం. కార్యకర్తలు కూడా చెప్తున్నాం, మీరు ఇక్కడ ఆలేరులో చూస్తే, అక్కడ భువనగిరిలో చూస్తే